షర్మిల ఈ ఆరోపణలపై విమర్శలపై మొదటిసారి జగన్మోహన్ రెడ్డి స్పందించారు సార్. ఆయన నిన్న 4వ విడత ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో షర్మిలను ఉద్దేశించి ఇండైరెక్ట్గా మాట్లాడారు. మన ప్రభుత్వంలో మంచి జరిగిన ఇళ్లలోని అక్క చెల్లెమ్మలే నా స్టార్ క్యాంపెయినర్లు. చంద్రబాబు నాయుడుకు షర్మిల బినామీ స్టార్ క్యాంపెయినర్గా మారారు అంటూ షర్మిల పేరు ప్రస్తావించలేదు, కానీ ఇండైరెక్ట్గా షర్మిలనే క్వశ్చన్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఎలాగో కూటమి స్టార్ క్యాంపెయినర్ కదా, ఇక వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? బినామీ ఉన్నదని బినామీ కాదు కదా, పవన్ కళ్యాణ్ బినామీ కాదు, దత్తపుత్రుడు అని ఇప్పటి నుంచో అంటున్నారు. దానికి కొత్త పేరు పెట్టారు, ఉన్న పేరు పాపులర్ అయిపోయింది కనుక. అందువల్ల పవన్ కళ్యాణ్ ఇదే స్టేక్ హోల్డర్, ఇక ఆయన బినామీ అటువంటి స్కోపే లేదు కదా, ఆయన పార్ట్నర్ కదా, ఆయన బహిరంగ పార్ట్నర్. టీడీపీ జనసేన కూటమి కనుక బహిరంగ భాగస్వామైన, ఇది పార్ట్నర్ ఇన్ పొలిటికల్ ప్రాజెక్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అనే పొలిటికల్ ప్రాజెక్ట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగ పార్ట్నర్స్. ఇక మిగిలింది ఎవరు? బినామీ అంటే బహిరంగంగా ఉండదు. అందువల్ల షర్మిలనే ఆ పేరు చెప్పకపోయినా టార్గెట్ చేస్తున్నారు. షర్మిలను ఇప్పుడు పరోక్షంగా టార్గెట్ చేయడము, పేరు పెట్టకుండా చేయడం, పేరు పెట్టే చేస్తారు రేపు మాపు. అంటే పవన్ కళ్యాణ్ పేరు ఇప్పటి వరకు రాలేదు, అలాగే షర్మిల పేరు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి చెప్పారు, పేరు పెట్టినట్టు లెక్క. షర్మిల పేరు కూడా పెట్టే అంటారు, ఎందుకంటే షర్మిల అనడం లేదా జగన్ రెడ్డి అని, తర్వాత సుబ్బారెడ్డి ఏదో ఆబ్జెక్ట్ చేయడం జగన్ అన్న అని అంటుంది కదా. సో ఇప్పుడు రాజకీయాల్లో నీవు నాకెంత దూరమో నేను నీకెంత దూరమే. సో అందువల్ల అది డిస్టెన్స్ చేంజ్ కాదు కదా. ఒక్కసారి అన్నా చెల్లీలు వేరు పార్టీలు ఉన్న తర్వాత విమర్శించుకోకుండా ఊరుకుంటారా? అందువల్ల రేపో మాపో జగన్ కూడా షర్మిల పైన విమర్శ చేస్తారు. అయితే షర్మిల పైన ప్రత్యక్ష విమర్శను చేయరు నా అంచనా, పరోక్షంగా చంద్రబాబు నాయుడుతో లింక్ చేస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు బినామీ స్టార్ క్యాంపెయినర్ షర్మిల అని అన్నారు. అంటే ఎలాగైతే ప్రత్యేక హోదా కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, దేనికైనా బీజేపీని చంద్రబాబు నాయుడు ఒక్క మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ ఒక్క మాట అన్నాడు, కానీ దాటికి జగన్నే విమర్శిస్తారు. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా కేంద్ర ప్రభుత్వం అన్నారు, జగన్నే అంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్న మోడీని బీజేపీని అన్నారు, ఆపలేకపోతున్నాడు జగన్ అని అంటారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని బీజేపీని అన్నారు, తేలేకపోతున్నాడు జగన్ అంటారు. అలాగే జగన్ కూడా ఏం చేస్తారంటే షర్మిలను టార్గెట్ చేసిన కన్నా షర్మిల విషయాన్ని చంద్రబాబు నాయుడుతో లింక్ చేసి మాట్లాడుతున్నాడు కూడా. అందుకే చంద్రబాబు నాయుడు బినామీ క్యాంపెయిన్ అని అన్నాడు. అంతకుముందు ఇంకో మాట కూడా అన్నాడు, అధికారం కోసం నా కుటుంబంలోనే చిచ్చు పెట్టారు అని. రేపు రాబోయే ఎన్నికలకు జగన్ పవర్ఫుల్ పొలిటికల్ నరేటివ్ ఏంటి అంటే, మా కుటుంబంలోనే చిచ్చు పెట్టారు అంటే, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి కుటుంబం పైన కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు నాయుడు అటాక్ చేశాడు అనే సానుభూతి జగన్ పొందాడు. మీకు ఆ రోజుల్లో మీకు గుర్తునే ఉంటుంది, చంద్రబాబు కాంగ్రెస్ కలిసే రాజశేఖర రెడ్డి పైన కేసులు పెడుతున్నారు అని. సో రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నారని అప్పుడు ఆరోపించారు. దానికి భారీ సానుభూతి కూడా జగన్కి వచ్చింది. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ కాంగ్రెస్ కలిసి షర్మిల రూపంలో తన ఇంట్లోనే చిచ్చు పెడుతున్నారు, తన చెల్లినే తనకు దూరం చేశారు అంటూ ప్రజల దగ్గరికి వెళ్తారు. సో ఇది ఒక సింపతి సెంటిమెంట్ను ప్రయోగిస్తారు. ఈ సింపతి సెంటిమెంట్ ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాల్సిన ఆసక్తికరమైన అంశం. అందువల్ల షర్మిల రాజశేఖర రెడ్డి లెగసీ కొరకు రాజన్న బిడ్డగా రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబు నాయుడుతో లింక్ చేసి చెప్పడం ద్వారా రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డి వారసత్వానికి వాటాదారుగా ఉండలేదు అని కూడా చెప్పడం జగన్ ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ప్రత్యర్థులు రాజకీయంగా కనుక. అందువల్ల షర్మిలను రాజశేఖర రెడ్డి లెగసీకి ఏమాత్రము హక్కుదారుగా చేయకూడదు అన్నది జగన్ వ్యూహం. అందువల్ల డెఫినెట్గా మీకు షర్మిలను నేరుగా విమర్శించే పని చేయరు. షర్మిలను చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహంలో భాగం అని చెప్పడమే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ నరేటివ్గా ఉంటుంది.